ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 చూసి తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. జానకి కాస్త అనుమానంగా, ఏంటి శ్మశానమా? నేను రాత్రి వచ్చేటప్పుడు నాకు ఇక్కడ శ్మశానం లాంటిది ఏది కనిపించలేదే. నువ్వు నిజంగా అంటున్నావా అని కాస్త అనుమానంగా, ఈ చుట్టుపక్కల శ్మశానం ఉందా? చంద్రమ్మ, అవునమ్మా, నేను నిజమే చెప్తున్నాను. ఈ ఇంటికి వచ్చే దారిలోనే ఈ పక్కనే పెద్ద శ్మశానం ఉంది. ఈ నగరం మొత్తానికి ఒకటే శ్మశానం. ఈ విషయం మీకు తెలుసని నేను అనుకున్నాను. మీకు తెలియదా? వారు అలా మాట్లాడుకోవడం పూర్తి అవ్వకుండానే ఒకవైపు నుండి పిల్లలు, మరోవైపు నుండి రామ్ భోజనం చేయడానికి వారి దగ్గరికి వచ్చారు. అంతటితో ఆ విషయాన్ని వదిలేసి భోజనానికి వచ్చిన వారికి భోజనం పెట్టి, వారు భోజనం చేయకుండా వీరు భోజనం చేసిన అయిపోగానే వేరే పనిలో నిమగ్నమై ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు. తర్వాత ఇంట్లో ఉన్న పూర్తి సామాగ్రిని ఇద్దరూ కలిసి చాలా వేగంగా తగిన స్థానాల్లో సమకూర్చారు. ఆ పని పూర్తి చేసే సమయానికి సాయంత్రం 5 గంటలు అయ్యింది. దాంతో చంద్రమ్మ జానకికి ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. నేను ఇంటికి వెళ్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంటికి. తను వెళ్ళిపోయిన తర్వాత జానకికి ఉదయం నుండి కష్టపడి పని చేయడంతో కాస్త అలసటగా అనిపించి హాల్లో కుర్చీపై కూర్చొని మెల్లగా నిద్రలోకి జారుకుంది. సమయం రాత్రి 7 గంటలు. జానకికి గాఢ నిద్రలో ఉండగా తనను ఎవరో ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే చంపేస్తాను అంటూ బెదిరిస్తూ తనను చంపడానికి తన వెంట పరిగెడుతున్నట్టు వస్తున్నట్టు, తనను వారి నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుకుంటూనే వెళ్తున్నట్టు ఒక భయంకరమైన పీడకల వచ్చింది. దాంతో తను భయపడుతూ నిద్రలో నుండి మేల్కొని కంగారు పడుతూ చుట్టుపక్కల తిరిగి చూసింది. చుట్టుపక్కల ఎవరూ లేరు. పిల్లలిద్దరూ ప్రశాంతంగా టీవీలో వారికి నచ్చిన ప్రోగ్రాం చూస్తూ నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. ఇంట్లో టీవీ శబ్దం తప్ప మరి ఇంకే శబ్దం వినిపించడం లేదు. కానీ జానకికి మాత్రం మొహం మొత్తం చెమటలతో నిండిపోయింది. తను అప్పుడు అది ఒక కల అనుకొని కుర్చీపై నుండి లేచి అద్దంలో తన మొహాన్ని చూసుకుంటూ తన మొహంపై వచ్చిన చెమటను తుడుచుకుంటూ కిటికీలో నుండి బయటకు చూసింది. బయట మొత్తం చీకటిగా ఉంది. శ్రీరామ్ డ్యూటీ నుంచి ఇంకా ఇంటికి రాలేదు. తనకు వచ్చిన ఆ కలను అంతగా పట్టించుకోకుండా తను వెళ్ళి వాష్రూమ్లో మొహం కడుక్కోవడానికి బయటకు వచ్చి శ్రీరామ్కు ఫోన్ చేస్తూ ఇంటి మేడపైకి వెళ్ళింది. కొంత సమయం తర్వాత ఫోన్ ఎత్తిన శ్రీరామ్, ఇంటికి బయలుదేరాను, దారిలో ఉన్నాను, ఇంకా కొన్ని క్షణాల్లో నీ ముందుంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసిన వెంటనే జానకి మేడపై అటు ఇటు తిరుగుతూ చుట్టుపక్కల ప్రాంతాన్ని చూస్తూ ఉంది. ఆ ఇంటికి ఒకవైపు కొంత దూరంలో ఒక పెద్ద కొండ, మరోవైపు అడవి, మరోవైపు శ్మశానం ఉంది. ఆ శ్మశానం చూడటానికి భయంకరంగా చాలా పెద్దదిగా ఉంది. చుట్టుపక్కల ప్రాంతం అంతా చీకటితో అంతా స్పష్టంగా కనిపిస్తుంది. వాతావరణం అంతా ప్రశాంతంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఇంటి లోపల పిల్లలు అల్లరి చేసే శబ్దం గట్టిగా వినిపిస్తుంది. దాంతో అక్కడ నుండి ఇంటి లోపలికి వెళ్ళింది. అక్కడ పిల్లలిద్దరూ
ఒక బొమ్మ కోసం పోట్లాడుతున్నారు. అది చూసిన జానకి వారిద్దరి గొడవ పడకుండా ఆపి వారికి భోజనం తినిపించి వారి గదిలోకి తీసుకువెళ్ళి బుజ్జగించి పడుకోబెట్టింది. తరువాత తను కిచెన్ వైపు వెళ్తున్న సమయంలో విద్యుత్ కాంతిలో ఒక గదిలో ఎవరో తిరుగుతున్నట్టుగా వారి నీడ అకస్మాత్తుగా కనిపించి మాయమైపోయింది. దాంతో తను కాస్త కంగారు పడి ఆ గది వైపు చూసింది. గదికి తాళం వేసి ఉంది. ఆ తర్వాత ఆ గది తలుపుల పైభాగంలో కొన్ని నిమ్మకాయలు, తాయెత్తులు గుత్తిలా వేలాడదీసి కట్టబడి ఉన్నాయి. అప్పుడు తను ఏదో ఆలోచిస్తున్నట్టుగా చూసి ఆ గది దగ్గరికి వెళ్ళి ఆ గదికి ఉన్న తాళాన్ని చేతితో పట్టుకొని కొంత సమయం పరీక్షించి చూసి కాస్త అనుమానంగా వెనక్కి తిరిగి చూస్తే కిచెన్లోకి వెళ్ళి కొంత సమయం తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. అప్పుడు తనకు మళ్ళీ ఆ గదిలో ఎవరో వేగంగా కదిలినట్టు అకస్మాత్తుగా ఒక నీడ కనిపించింది. దాంతో తను కాస్త అనుమానంగా అటు ఇటు చూసి ఆ గదిలో ఏముందో చూడాలని అనుకొని ఆ గదికి ఎదురుగా కింద కూర్చొని నేలపై తల పెట్టినట్లుగా వంగి ఆ గదిలోకి చూసింది. అప్పుడు తనకు ఎటువంటి నీడ కనిపించలేదు. కానీ ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఆ గదిలో నుండి వింత వింత శబ్దాలు వినిపించాయి. దాంతో తను ఆ గది తాళం కోసం వెతుకుతూ పక్కనే ఉన్న అలమారాలు మొత్తం వెతికి చూసింది. అయినా కూడా ఆ గది తాళం చెవి తనకు ఎక్కడా దొరకలేదు. అప్పుడు తను పక్కనే ఉన్న ఒక వస్తువుతో ఆ తాళాన్ని కొంత సమయం ప్రయత్నించి పూర్తిగా పగలగొట్టింది. ఆ తర్వాత తలుపులు తెరవడానికి ప్రయత్నించింది. కానీ ఆ తలుపులు గట్టిగా బిగుసుకుని ఉన్నందువల్ల అంత తొందరగా తెరుచుకోలేదు. అయినా కూడా ఏమాత్రం బలహీనపడకుండా తన బలాన్ని మొత్తం ఉపయోగించి తలుపులను నెట్టింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీకేమనిపించిందో. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఈ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.